కాకపోతే నేను ఫిజికల్ టెస్ట్ పెడితే నువ్వు మెంటల్ టెస్ట్ లో గెలిచావు కాబట్టి ఈ పోటీలో నువ్వే గెలిచినట్టు. ఓకే, ఇక నెక్స్ట్ పోటీకి వెళ్దామా? యా. అయ్యయ్యో, ఆ సింహం గాడు క్యాంపుకి వద్దన్నాడు. డబ్బులు ఇస్తానన్నా కుదరదు అన్నాడు. మనం వెళ్ళకపోతే ఆ నగలు మనకు దక్కవే. అయ్యో బాధపడకండి అత్తయ్య గారు, బస్ ఎక్కడానికి ఏదో ఒక దారి దొరుకుతుంది. ఎలాగే? ఇగో గుంతా. ఏయ్, ఎవరిని? నిన్నేనే గుంతా. ఏయ్, గుంత ముంత అన్నావంటే నీ కొప్పు చింత చిగురు పప్పు అయిపోతుంది. జాగ్రత్త. అయ్ బాబోయ్, నానేటన్నాను. ఇక్కడ కౌట్ కంపున్నదా అని అడిగాను. కౌటు కంప? కంపు కొట్టే కోటు మా దగ్గర ఎందుకుంటుందే? సిసి, అది కంపు కొట్టే కోటు కాదు. మరి ఓహో, స్కౌట్ క్యాంపా? వాళ్ళదే. ఆ కంపేడున్నదో తెలుసా? ఉండాల్సిన కంపంతా నీ నోట్లోనే ఉంది. ఇంక వేరే కంపెందుకే చుట్ట పీక మొహందానా. ఇగో మేము అలాట పొలం కాదు. శ్రీకాకుళం జిల్లా మొత్తం మామే వంటలు చేస్తాం. ఏ శ్రీకాకుళంలో ఎవ్వరు వంటలు చేసుకోరా? అబ్బే, వంటలంటే ఇంట్లో వంటలు కాదు, పెళ్ళంటలు. ఇంతకీ కంపు కోట చెయ్యి చెయ్యి చెయ్యి. క్యాంపులో నీకేం పనే? ఆ కౌట్ కంపులో మమ్మల్ని వంటలు చేయడానికి రమ్మన్నారు కదేటి. మిమ్మల్ని క్యాంపులో వంట చేయడానికి రమ్మన్నారా? అవును, ఆ ఎద్దునాభ సుబ్బ రమ్మన్నాడండి. వాడి పేరు ఎద్దు నాభా దున్న నాభా కాదు, పద్మనాభ సింహ. ఓదే ఓదే, ఆయన గోరే రమ్మన్నారు. కొంచెమైనా ఎక్కడున్నారో చెప్తారా? అదిగో మరి. అమ్మో, నీ మొహం మండ. వాళ్ళకి అడ్రస్ చెప్తే మనకేమొస్తుందే? మరి ఏం చేద్దాం అత్తయ్య గారు? అది కాదే, వీళ్ళని వెనక్కి పంపిస్తే ఆ వంట చేసే పని మనకొస్తుంది. దాంతో బస్సులో సీట్ కూడా మనకొస్తుంది. ఆ తర్వాత శ్వేత దగ్గర ఉన్న బంగారం మొత్తం మనకే వచ్చేస్తుంది. కాబట్టి ఏదో ఒకటి చెప్పేసి వీళ్ళని వెనక్కి పంపించేసి మనం వంట వాళ్ళలో వెళ్ళాలి. ఇదిగో గొంత. అమ్మో, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అయ్యయ్యో. ఒసే ఎడ్డి మొహం దానా, ఎక్కడికి వెళ్ళావే? ఒసే, అయ్యా, ఒసే శిరీష, ఒసే, ఒసే, ఆగవే ఆగవే. అయ్యో, పదవే. ఒసే పక్క మొహం దానా, ఆగవే, ఆగు, ఆగు. ఇట్రా. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావే? సింహాన్ని చూపిస్తున్నాను అత్తయ్య గారు. సింహ అక్కడెందుకుంటాడే? అదిగో ఆయనే కదా అత్తయ్య గారు. అయ్యో, ఇదొక పిచ్చిదండి. సింహాన్ని నేను చూపిస్తాను రా. అలాగే రండి గోపాలు, రండి రా. రండి రా. రమ్మా రా. పద్మనాభ సింహ గారు లోపలున్నారు. లోపల ఎటు చెప్తున్నారు? అయ్యో, మీకోసం లోపల వెయిట్ చేస్తున్నారు. వెళ్ళండి 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 వెళ్ళండి. గుంతలు వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. వెళ్ళి 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 వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. చూసావా వంట వాళ్ళని ఎలా ఇరికించాను? వాళ్ళు ఈ కంపులో ఉంటారు, మనం ఆ క్యాంపులో ఉంటాం. పదండి. మీరెలా వచ్చారు? ఎవరో దొంగగాడిదలు ఈ తలుపు మూసేస్తున్నారా? అందుకే వెనుక తలుపు నుండి వచ్చేసినావు. ఒకసారి మీ గరిట్లన్నీ ఇవ్వండి. అత్తయ్య గారు ఎందుకు అడుగుతున్నారు? ఆ గరిటెలు తీసుకొని మీరు పారిపోండి. దాంతో వంట చేసుకోవడానికి వాళ్ళ గరిటెలు లేక వెనక్కి వెళ్ళిపోతారు. అదే కదా. ఇదిగో గొంతలక్క, మీ గరిటెలు చాలా బాగున్నాయి. ఇది ఒకసారి చూస్తాను. 1 2 3 మా గరిటెలతో మేము వెళ్ళిపోతామండి. వామ్మో, వీళ్ళవి కాళ్ళ కార్ల టైర్లా?
మేమెందుకు పరిగెడుతున్నామో తెలుసా? మిమ్మల్ని కాపాడడానికి. కాపాడ్డానికా? అవును, క్యాంపుకెళ్లే బస్సులో తీవ్రవాదులు బాంబులు పెట్టారు. ఆ, అవునమ్మా, అదిగో అదిగో అక్కడ కూర్చున్నాడే, వాడే టెర్రరిస్టు. అదిగో వాడి చేతిలో కోతి బొమ్మ ఉంది కదా, అందులోనే బాంబు ఉంది. ఓలమ్మోలమ్మో, అది గనక పేలిందనుకో అందరం చచ్చిపోతాము. అయితే ఆ కోతి బొమ్మ పగలగొట్టిద్దామండి. రెండు గొలగే పదా. అమ్మో, ఏందే ఇందులో బాంబు లేదు? కోతి పక్కలారా, మా అమ్మ బొమ్మనే పగలు కొడతారే మిమ్మల్ని. ఆగండి ఆగండి ఆగండి, మీ పని చెప్తా. అమ్మ 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 అమ్మా అమ్మా అమ్మా, ఎంత పని చేశారమ్మా వాళ్ళు. అమ్మ వస్తున్నా. వస్తే కోడళ్ళా. పిల్లలు, ఇప్పుడు మీ మానసిక శక్తికి శారీరక శక్తికి పరీక్షలు పెడుతున్నాను. గెలిచిన వాళ్ళని టీమ్ లీడర్స్ గా చేస్తా. అసలు పరీక్ష ఏంటంటే, మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ 10 నిమిషాల్లో బస్సుకున్న టైర్లన్నీ కడిగి పాడేయాలి. మేం టైర్లు కడుగుడేంది? మీ కంటికి మేం బస్ క్లీనర్స్ లెక్క కనబడుతున్నాం. అసలు మమ్మల్ని క్యాంపుకి తీసుకుపోతుండ్రా? ఆ వంకతోని మాతోని అడ్డమైన పనులు చేయించడానికి తీసుకుపోతుండ్రా? అమ్మా తల్లి, ఆగు తల్లి. మీ శారీరక శక్తికి మానసిక శక్తికి పరీక్షలు తప్ప మీ చేత పనులు చేయించడానికి, ఆ పనులు చేయించి డబ్బు సంపాదించే ఎదవరు కానమ్మా నేను. కావాలంటే మీ కాళ్ళు కడుగుతాను సార్, బస్సు టైర్లు మాత్రం కడగను. నా కాళ్ళు కడుగుతావా? వద్దు వద్దు సార్, కమిట్ అవ్వద్దు, చస్తారు. కుళ్ళు కుళ్ళు. చేపని బండకేసి తోమడం చూసారా? చూశాను. దానికి 3 రెట్లు ఉంటది దీని తోముడు. అయినా సరే ఏం పర్లేదు. ఎందుకంటే పెళ్లి రోజు మా మామగారికి అడిగారు, పెళ్ళైన మొదటి రోజు అనుకుంటా మా ఆవిడికి అడిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ కడగలేదు. ఒక్కసారి కడిగించుకుంటాను ప్లీజ్. అలాగే అలాగే అలాగే, మీ కర్మ. అమ్మా ఒకసారి కడుగమ్మా. రా. థ్యాంక్స్ అండి. ప్లేట్ ఎలా వచ్చింది? అలాగే వస్తుంది. కాలు పెట్టండి సార్. ఓ అవునా? బాగుందా సార్? బాగుంటుంది. ఎలా ఉంది సార్? సమ్మగా ఉంది. ముందు ముందు ఇంకా సమ్మగుంటది. అంతే. అదంతే. అమ్మా ఇంకా ఎంతసేపు తోముతావు తల్లి? కాలు మీద తోలుడేదాకా. తోలు ఊడదకనా? 10 చెంబులే కదండి కడిగాను, ఇంకా 90 చెంబులున్నాయి. ఇంకా
90 చెంబులు ఉన్నాయా? వద్దులే అమ్మా, 10 చెంబులతో సరిపెడదాం. అయ్యో అయ్యో అపచారం సార్, 100 చెంబులు పూర్తి చేయాల్సిందే. ఇంకా 90 చెంబులు అయ్యే లోపల నా పాదాలు అరిగిపోయి అరిటాకుల్లో తయారయ్యేలా ఉన్నాయి. చెబితే విన్నారా? అనుభవించండి. చాలు, ఇక ఆపకపోతే ఈ బస్సుకి తల బాదుకుని చచ్చిపోతాను. నిజమా సార్? అయితే ఆపకే. ఆపద్దా? అవు సార్, మనిషి లైవ్ గా చచ్చుడు నేను చూడలే, ఒక్కసారి చూద్దామని. ఆపుతారా పారిపోమంటారా? ఆపుతానులేండి సార్. అయ్యో, మంచి ఛాన్స్ మిస్ చేసినావు కదే. ఛాన్సా? నేను చచ్చే ఛాన్సా తల్లి? మీరు పారిపోయే ఛాన్స్. అమ్మో, దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇక పరీక్ష స్టార్ట్. కదలండి, కడగండి. అమ్మా, అది కడిగినట్టు లేదు తల్లి. టీవీ రిమోట్ మెల్లగా నొక్కినట్టుంది. టైం అయిపోతుంది, నువ్వు ఫెయిల్ పో. నెక్స్ట్ రా. వస్తున్నా. ఏం చేస్తారమ్మా? టైర్ కడుగుతున్నా సార్. అది కడుగుతున్నట్టు లేదే, ఇంటి ముందు కల్లాపి టింగు టింగు అని చలినట్టుంది. మరి ఎట్లా కడగాలి సార్? మీరు ఒకసారి చేసి చూపించుండ్రు సార్. కడగటం కూడా రాజా నీకు? ఎలా ఎలా? దూరంగా జరుగు, దూరంగా జరగా. వెళ్తున్నాలే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్లపోసలపై ఉన్నదే తెరమొకటి. సోలో సోలో కడుగుతూ ఉంటే ఎంత బాగా ఉండునా. అది ఇలా కడగాలి. ఎందుకు అడిగేది? ఒక్క టైర్ కడగనీకి మీకే 10 నిమిషాలు పట్టింది. మరి మేము పిల్లలు 4 టైర్లు 10 నిమిషాల్లో ఎట్లా కడుగుతాం సార్? అందుకే గది మీకు తెలవాలనే కడగమన్నా. చాలు చాలే, ఇక నీ టైం అయిపోయింది, నుంచో. నెక్స్ట్. నేను కడుగుతాను సార్. ఏం చేస్తున్నావే? కడుగుతున్నా సార్. కడుగుతున్నావా? మేకప్ టచ్అప్ చేసినట్టుంది. ఎర్రి మొఖమా. నెక్స్ట్. బొట్టు పెట్టి హారతి కూడా ఇవ్వలేకపోయావా? హాయ్, భలే ఐడియా ఇచ్చారు సార్, థ్యాంక్స్ అండి. యాగా, నిన్ను ఆపకపోతే యజ్ఞాలు యాగాలు కూడా చేసేసేలా ఉన్నావు నువ్వు. 10 నిమిషాల్లో మొత్తం 4 టైర్లు కడిగి పారాలి, అర్థమైందా? స్వామి, నేను టీం లీడర్ని కావాలంటే 4 టైర్లు కడగాలి స్వామి. నాకు ఆ శక్తిని ప్రసాదించు తండ్రి. ఏ గీత, ఆ టైర్లని మన సింహాసర్ పాదాలనుకో, కథం 5 నిమిషాల్లో క్లీన్ అయిపోతాయి. ఐడియా బాగుంది. ఇంకా లేట్ ఎందుకే, షురు అయ్యి. కాళ్ళు చూస్తుందేంటి? నీకుంది ఏంటి? అమ్మా, అయిపోయింది సార్. ఆహా, ఎంత స్పీడ్గా కడిగావే. ఆ టైర్లో నీకేం కనిపించిందమ్మా? మీ పాదాలు సార్. ఇంకా నయ్యం, నా పాదాలే టైర్లా కనిపించలేదు, బతికిపోయాను. ఇదిగో, ఈ పరీక్షలో గీత ఒక్కరితో గెలిచింది. చప్పట్లు 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 చప్పట్లు. వెళ్ళను కూడా.
సార్ సార్ సారీ సార్ నమస్తే. అందరూ వచ్చినట్టేనా? వచ్చారు సార్. ఆ వంట వాళ్ళు తప్ప అందరూ వచ్చారు సార్. వంట వాళ్ళ ఇంకా రాలేదా? ఎందుకు రానట్టు? బాబు సార్ అదిగో వచ్చేస్తున్నారు సార్. అవును, వాళ్ళే వంట వాళ్ళని నీకెలా తెలుసు? వంట గరిటెలు వంట వాళ్ళ దగ్గర కాకపోతే సెంటులు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఉంటాయేంటండి? ఓ, అది కూడా లాజిక్కే. నమస్కారం నమస్కారం నమస్కారం. గుంటడా? గుంటడేంటి? గొంతడంటే కూడా తెలియదేంటి? తెలీదు. శివుడి ముక్కేసుకొని సెడ్డితో తిరిగే మట్టి ఎదవని మా ఊరు శ్రీకాకుళంలా గొంతడా అంటారు. నాకే శివుడు ముక్కు లేదు, చెడ్డి కూడా లేదు. సీక్రెట్లు బయట పెట్టకూడదు. చాలా ఆపు. ఇంతకీ మీరెవరు? హాయ్ బాబాయ్ బాబాయ్, ఈ సెంత సిగురు సెంతామడని గుర్తట్లేదా? నాను వంటల సింతామణిని. చింతామణా? గుర్తు రావట్లేదు. అయ్యా, ఏయ్ నువ్వు కోతి మొహం కాంతం కొడుకువే కదా? కోతి మొక్కవా? కోతి బొమ్మ కాంతం కొడుకువే కదా అన్నాను, అంతే. అవునవును, మీకెలా తెలుసు? నీ మొహం చూసి గుర్తట్టేశాను. అట్టేసావా? మినపట్ట పెసరట్ట? నోర్మియసే. మా వత్తగారు గుర్తు అట్టేసా అన్నారు, అంతేగాని మినపట్ట పెసరట్ట అనలే. ఓ, గుర్తుపట్టానందా? అవునా? మరి మా ఒత్తగారంటే ఏటనుకున్నావా? ఒత్తు గోర, గాలిగోరు, వేలిగోరు, తొలిగోరు చూశాను గాని ఈ ఒత్తు గోరేంటి? సార్ 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 సార్, ఒత్తుగోరంటే నానే. ఒత్తుగోరు అంటే ఆ రెండు నా కోడళ్ళు, నేను ఊరికి అత్త ఊరిని. అత్త కోడల్లా? అవును. కావాలంటే ఇదిగో మీ అమ్మ బొమ్మ చూపిస్తాను చూడు. చూసావా? అమ్మా 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 అమ్మా. అవును, పగిలిపోయింది కదా, మళ్ళీ ఎలా అతికించారు? తల్లి కోతి కోసం పిల్ల కోతి పడే బాధలు మాకు తెలుదేటి, అందుకే మొక్కలన్నీ అతికించి అతుకొచ్చాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీ బొందా? ఇప్పుడైనా నమ్ముతావా మేము వంటోళ్ళమని? నమ్ముతున్నాను, కానీ నేనెప్పుడు రమ్మన్నాను, మీరెప్పుడు వచ్చారు? ఏ లూటైపోనదా? వత్తగా అది లూటు కాదు, లోటు. అది నోటు కాదే అక్కో, లేటు. లేట్ అన్నమాట ఇన్ని రకాలుగా పలకొచ్చన్నమాట. చాలే, వాళ్ళు లేటుగా రాలేదు, 5 నిమిషాలు ముందుగా వచ్చారు. అందుకే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నాను. నేనేమిస్తానన్నానో తెలుసా? మాత్రం మాకు తెలిదేటి, మేము తొందరగా వచ్చేసినామని పెప్పర్మెంట్ ఇస్తానన్నాం, అంతే కదా? పెప్పర్మెంట్ కాదు, పనిష్మెంట్ అంటే శిక్ష. పొలమూలము శిక్ష ఎందుకు? రావాల్సిన టైం కంటే ముందుగానే వచ్చారు. ముందొత్తే మెచ్చుకోవాలి గాని సెచ్చేయడమేంటి శాత వెదవా? తిడతావేంటి? తిట్టడం కాదు, గరిటిచ్చుకుని కొట్టానంటే అరిటాకులాగా సిరిగిపోద్ది సిరిగిపోద్ది. ఏటది ఏటది? నేను చెప్పనురా, అర్థం చేసుకోవాలా?
జై చంపుతా. శిక్ష అనిపిస్తేనే మీరు మాతో క్యాంపుకి వస్తారు, లేకపోతే ఇంటికి పోతారు. ఏదో ఒకటి చేసి క్యాంప్కి వెళ్ళాలి. సరే సిచ్చేంటో చెప్పిసావా? టైం అయ్యేదాకా మా అమ్మ మీద పాటలు పాడాలి. కోడల్లా పాటేసుకోండి. 1 2 3